అది నమస్కారం. విజయవాడ సాయికృష్ణ లాకప్ జరిగింది కదా, ఇది ఓ రకంగా ఏపీలో సెన్సేషన్, ఓ రకంగా దేశవ్యాప్తంగా సెన్సేషన్. ఎందుకంటే ఎక్కడ లాకప్ జరిగినా కనీసం బాడీని అన్న అప్పచెప్తారు. ఇక్కడ బాడీ కూడా లేదు, ఏమైందంటే తెలియదు, విచారణ నడుస్తుంది. నాగరాజ్ని అరెస్ట్ చేశారు, సిఐని, అండ్ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు అశోక్, నాని, అండ్ ఈ నాగరాజ్ ఫ్రెండ్ సురేష్ వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతా కూడా కస్టడీలో ఉన్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ మూమెంట్లో భయంకరమైన శవరాజకీయం వైసీపీలు చేశారు. ఈ వైసీపీలు చేస్తున్న మూమెంట్లో ఇక వాళ్ళ అమ్మగారిని వాళ్ళ మామల్ని చంద్రబాబు నాయుడు పిలిపించి ఏమైంది ఏంటి మొత్తం కనుక్కొని న్యాయం చేస్తా అని చెప్పారు. బట్ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు మరలు ఏమంటున్నారు, నా బిడ్డను ఘోరాతి ఘోరంగా చంపారు, అస్థికలు కన్నా ఇవ్వాలి, అస్థికలు కనుక నేను చనిపోతానని చెప్పేసి అంటున్నారు ఆమె. మాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదే, మాకు ఏ డబ్బులు వద్దని ఆమె అంటున్నారు. ఇక ఇంతలో జగన్మోహన్ రెడ్డి టీం రంగంలోకి దిగింది. 20 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చింది. నిజంగా పోనీలా ఒక సాయం అది 20 లక్షలు అనుకున్నా. వాళ్ళది ఇక్కడ కృష్ణలంక, బట్ ఆమె వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది వడ్డేశ్వరం దగ్గర. ఆడికి తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు, కాపు నాయకులు వెళ్ళి 20 లక్షలు చెక్కు డీడీనే ఇచ్చారు. తీరా 20 లక్షలు ఎవరు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, పార్టీ ఫండ్ అని చూస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. ఒక్కొక్క కాపు నాయకుడు 50,000 రూపాయలు జేబులోంచి తీసి ఇస్తే 40 మంది కాపు నాయకులు వేసుకునే డబ్బు 45, సో 2 లక్షలు అన్నట్టు, సరే 20 లక్షలు. ఈవిడికి మెయిన్ ఎడిషన్ చెప్పడా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారంటూ ఎవరన్నా కానీ ఆయన దగ్గరికి పోయినా, పోనీ ఆయన కంటపడ్డా, జేబులో తీసి రూపాయి ఇవ్వడు. మొన్న ఎవరికో రోడ్డును పడ్డామంటే మన ప్రభుత్వం వచ్చాక మీకు ఇల్లు ఇస్తా ఉన్నాడు, మరి ఇప్పుడు యాడ్ ఉండాలంటే ఆన్సర్ లేదు. తర్వాత మొన్న ఎవరికి హెల్త్ బాగాలేదు అన్న, అట హెల్త్ బాగాలేదన్నా చావుపతి మధ్య ఉన్నారంటే మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యం నయమైద్దిరమ్మా, మన ఆసుపత్రిలో చేర్పిద్దాం అన్నాడు, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ లేదు. ఎవరన్నా కష్టమని వెళ్తే మన ప్రభుత్వం వచ్చాక మీకు అన్ని ఇద్దాంలేమా అంటాడు. ఏం చేయాలి ఈలోపు, కళ్ళు మూసుకొని కళ్ళు మన ప్రభుత్వం వచ్చిద్ది అంటాడు. ఏంది అసలు? మొన్న విజయవాడ వరద బాధితులకి 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించాడు, ఇచ్చాడా? ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి పిల్లికి బిచ్చం కూడా పెట్టాడండి. కోట్లు ఆస్తుండే, మరి ఎందుకు రోజు జేబులో రూపాయి కూడా తీయడా మనిషి? ఇక్కడ కూడా ఆల్రెడీ కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ వాళ్ళ పరువు దీపిస్తున్నాడు. అండ్ ఈ సాయికృష్ణ కాపు, సిఐ నారాజు కాపు, ఇక్కడ కులం కాటి తీసుకొచ్చి కంపు చేద్దామని చూశాడు, వర్కౌట్ అవ్వాల. దాంతో కూటమి ప్రభుత్వం మీద బురదలటం కోసం సాయికృష్ణ మంచిగా ప్రొజెక్ట్ చేద్దామని చూశాడు. దాంతో సాయికృష్ణ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అది మొత్తం బయటకు వచ్చాయి. అయినా సరే సాయికృష్ణ పిల్లడు తెలియకుండా ఏదో చేశాడు అని అంటాడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏదైనా ఉంది అంటే శవ రాజకీయం, నీచమైనటువంటి పదాలని వాళ్ళ పార్టీ వాళ్ళ చేత పలికించి తక్కువ చేయటం వాళ్ళని. ఆయన సామాజిక వర్గం బాగానే ఉంటున్నారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, ఇంకా వైసీపీలో కనుక ఉన్నారు అంటే మీ వేలుతో మీ కన్ను పొడుచుకోవటమే, మీ ఒళ్ళు ఇల్లు గొల్ల చేసుకోవటమే. అందరికీ చెప్తున్నాయి. ఎస్పెషల్ కాపు నాయకులకు నేను చెప్పేది, ఇప్పటికైనా ప్రశాంతంగా మీరు బయటకు వచ్చి జనసేన, టీడీపీయో, బీజేపీయో మీ నచ్చిన పార్టీకి వెళ్ళిపోయండి. వైసీపీలో కనుక ఉన్నారంటే మీ చేతే డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు, అండ్ మీ చేతే బుద్ధులు తిట్టేస్తాడు. చివరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఓట్లు లేకుండా ఉండేలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అటువంటి నాయకుడు అనలేం, అటువంటి మనిషి అసలు ఎందుకు ఉంటారు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఆ 20 లక్షల రూపాయలు ఆమె సాయికృష్ణ తల్లి గారికి ఏదో ఒక విధంగా సాయం అండ్ ఆర్థికంగా అండ, ఓకే. బట్ సాయికృష్ణ ఏమయ్యాడు ఏంటి ఖచ్చితంగా త్వరలో తెలిసిందని నేను కోరుకుంటున్నా. ఆ నాగరాజు ఉన్నారు కదా, అతను వచ్చేసి క్రాంతికుమారని ఒక వ్యక్తి మన మధ్య ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావు కారణం సే నాగరాజు వేధింపులే అంటూ ఆ కేసు కూడా ఇప్పుడు ఈ మీద ఫైల్ అయింది. సో 2వ కేసు ఇప్పుడు, ఇద్దరు మరణాల కారణమేంటి అన్నట్టు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆయన సే నాగరాజు మాత్రము నాకు రక్షణ లేదు, నన్ను చంపడానికి చూస్తున్నారు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. నిజాలు ఏంటి అన్నప్పుడు సిట్ విచారణలో తేలింది. బట్ ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం ఇప్పటికీ ప్రక్షాళన చేయాల్సిన ఏదైనా ఉంది అంటే అది పోలీస్ వ్యవస్థే. ఇంకా బ్రిటిష్ కాలం పద్ధతులే ఫాలో అవుతున్నారు కొంతమంది. అవి ప్రక్షాళన చేస్తే ఫ్రెండ్లీ పోలీస్ సర్వసంగతి. అసలు కనీసం అమ్మయ్య పోలీసు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, లేదంటే అమ్మ బాబాయ్ పోలీసా అన్న ఫీలింగ్ వద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన డిపార్ట్మెంట్ అది. ఇప్పటికే ప్రక్షాళన నాకు జరగకపోతే ఇబ్బంది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కదా వ్యవస్థ అన్నప్పుడు ఈ మధ్యలో ఎక్కడ ఒక్కలా తప్పు చేసిన డిపార్ట్మెంట్ అంతా చెడ్డ పేరు వస్తుంది కదా. సో అందరూ కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్, ఎప్పటికప్పుడు వచ్చేసి సైకలాజికల్ టెస్టులు ఇవన్నీ చేస్తూ వాళ్ళని కొంచెం పద్ధతిగా ఉంచండి. రాష్ట్రం కూడా పద్ధతిగా చక్కగా ఉంటుంది.